నిన్న మన ఆఫీస్‌కి వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు వచ్చారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం. సో, ఈ డిసీజెస్ కోసము వీటన్నిటి కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు రీసెంట్‌గా వాళ్ళ అబ్బాయికి 3 స్టంట్లు వేయాల్సొచ్చింది కార్డియాక్ ప్రాబ్లమ్ రావటం వల్ల అని చెప్పారు. ఏజ్ ఎంతని అడిగితే 31 ఇయర్స్. అదేంటి సార్ ఇంత చిన్న ఏజ్‌లో అప్పుడే స్టంట్‌ల వరకు వెళ్ళింది. ఏదైనా ఆఫీస్ ప్రెషర్‌ని ఏమైనా హ్యాండిల్ చేయలేకపోయారని అడిగితే, లేదండి కొంతమంది మిస్‌గైడెన్స్ వలన, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం వలన తను మిస్‌గైడ్ అయ్యి ఈ స్టాక్ మార్కెట్‌లో టిప్స్ అవి తీసుకొని కొంచెం రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేశాడు. లోన్‌లవి పెట్టేసాడు. దాదాపు 40,00,000 వరకు లోన్స్ అన్నీ పీకల మీదకొచ్చిన తర్వాత, ఇలా హెల్త్ ఇష్యూ మొత్తం వచ్చిందని. నేనడిగాను, తనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా? టర్మ్ ఇన్స్యూరెన్స్ ఉందా? రిటైర్మెంట్ కోసం ఏమైనా ప్లాన్ చేశారా? అని అడిగితే, అవేం చేయలేదండి. ఓన్లీ స్టాక్ మార్కెట్‌లోనే ఎవరో టిప్స్ ఇస్తామని చెప్పి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఏవో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే 20% వస్తది, 30% వస్తది. వితిన్ 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో అని చెప్తే మిస్‌గైడ్ అయ్యారని చెప్పారు కదా! సార్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వటం నిజంగా అంత ఈజీనా చెప్పండి? ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం నిజంగా అంత ఈజీనా? ఒకసారి ఆలోచించండి. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళైతే రోజు నాబోటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానర్సు చాలా మంది యూట్యూబ్‌లోని, ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్స్‌లోని అందరూ కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇంపార్టెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇంపార్టెన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి ప్రొఫెషనల్ అడ్వైజర్‌తో మీట్ అవ్వండని, డిస్కస్ చేయండి అని ఇంత చెప్తున్నాం కదా! ఎక్కడా కూడా అతను ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఆయన దేనికి అట్రాక్ట్ అయ్యాడో అది ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకున్నాడు. దాన్ని ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ చేయరండి. మనకు ఎదర కళ్ళ ముందు మంచి, చెడు 2 కనిపిస్తాయి. దేన్ని మనం తీసుకుంటే దానికే ముందుకెళ్తాం అనమాట. సో, ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం అంత ఈజీ కాదు. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వటం కూడా అంత ఈజీ కాదు. మనం అట్రాక్ట్ అయ్యి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాం అనమాట. మరి ఇంతమంది చెప్తున్నాం కదా! 'సచిన్ టెండూల్కర్' దగ్గర నుంచి నా వరకు అందరూ చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండని. పెద్ద పెద్ద మహానుభావులు చెప్తున్నారు. ఇంతవరకు ఆయన ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడా? ఆయనకు నచ్చిన పని చేసుకున్నారా? షార్ట్ టర్మ్ ఇన్‌కమ్, ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయ్యాడు. దానివల్ల ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడు. అంతేగాని ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్లయితే రోజు మేము చెప్తున్నాము. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి అని. మరి ఎక్కడ మీరెవరు ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వట్లేదుగా? ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అంత ఈజీనా చెప్పండి?